రామ్ చరణ్ ఒంటరిగా వచ్చి ఇటు కొట్టి చాలా కాలం అయిపోయింది. అయితే ఎప్పుడైతే 2018లో రంగస్థలము బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తర్వాత ఎన్టీఆర్ తోని వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా గిట్లా భారీ విజయం నమోదు చేసుకున్నది. ఇక మళ్ళా వచ్చిన 2 సినిమాలు గిట్లా తీవ్ర నిరాశనే మిగిల్చినాయి. ఇక ఆయన ఇటు కొట్టి 6 ఏళ్ల తర్వాత గేమ్ చేంజర్స్ తోని వచ్చిండు కానీ గది గిట్లా తీవ్ర నిరాశనే మిగిల్చింది. అయితే రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ గేమ్ చేంజర్ మీద మస్తుగా ఆశలు పెట్టుకున్నాడు. ఖచ్చితంగా మంచి వసూలు వస్తుంది అని నమ్మిండు. కానీ అనుకున్నంత స్థాయిలో వసూలు రాబట్టలేకపోయింది. ఇక మొత్తం మీద దీని ఫలితం ఏందనేది ఈ వారంలో తేలిపోతుంది. అయితే రామ్ చరణ్ ఆయన సోషల్ మీడియా ఖాతాలో ఇక ఇది వసూళ్ళ రికార్డులను చూపించి మరి ఆయన దీనికి కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది అని చెప్పి కృతజ్ఞతలు తెలియజేసిండు. ఇక సోషల్ మీడియా ఖాతాలో ఆయన ఈ విధంగా రాసుకొచ్చిండు. ఇక సంక్రాంతి సందర్భంగా మరింత ఆనందంగా ఉన్నది అని అన్నాడు. ఇక ఈ సినిమా ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటది అని ఇట్లా పేర్కొన్నాడు. అంతేకాదు ఇక ఈ సినిమా కొరకు ఆయన ముందు నుంచి ఇక ఏదైతే బుచ్చిబాబుతో చేయాల్సిన సినిమా గిట్లా వదులుకొని మరి దీని మీద 3 ఏళ్లకు పైగా కష్టపడి పనిచేసిండు. కానీ అనుకున్నంత స్థాయిలో ఇది అందించలేకపోయింది. పూర్తిగా నిరాశనే మిగిల్చింది. అటు అభిమానులకు ఇటు ఈయనకి ఇట్లా అని చెప్పుకోవాలి. కానీ ఈ విధంగా రాసిండు అనంటే సానుకూలంగానే ఇక తదుపరి సినిమా షూటింగ్ లా పాల్గొంటాడు అని చెప్పుకోవచ్చు. ఇక నిజానికి రామ్ చరణ్ ఈ సినిమాల ఇంటర్వ్యూలకు ప్రమోషన్లకు భాగంగా గిట్లా ఎక్కడా పాల్గొనలేదు. ఇక ఏ విధంగా గిట్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. కానీ మెగా అభిమానులు ఇంటికి వచ్చిన వాళ్ళని మాత్రం కృతజ్ఞతలు తెలిపి భోజనం పెట్టి పంపించిండు. ఇక అదే విధంగా ఈ సినిమా గురించి చాలా సానుకూలంగా మాట్లాడిండు. ఇక మరో పక్క చూసుకుంటే ఇప్పుడు మెగా అభిమానులు ఇక దీన్ని వదిలేసి ఇక RC16 ఇక రాబోయే తదుపరి చిత్రం మీదనే పూర్తి దృష్టి పెట్టిర్రంట. ఇక 2 రోజుల సంధి సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పోస్టులు పెడుతున్నారంట. ఇక బుచ్చిబాబు మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నది అని, ఈసారి గట్టిగా రామ్ చరణ్ తిరిగి వస్తాడు అని చెప్పి నమ్మకంగా చెప్పిర్రంట. అంతేకాదు రామ్ చరణ్ ఇక ఈసారి గురి తప్పేదేలే అన్నట్లుగా ధీమా వ్యక్తం చేసిర్రంట. ఇక అయితే రామ్ చరణ్ విజయం అందుకొని 7 ఏళ్ళు ఇంకా ఉన్నది కాబట్టి 7 ఏళ్ల తర్వాత ఇక ఈ సినిమాతోనైనా కానీ బుచ్చిబాబుతోనైతే ఈయన సత్తా చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక చూడాలి మరి రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా ఏ విధమైన విజయం అందుకుంటుంది అనేది. ఇంకా మీరేమంటారు చెప్పురి కామెంట్లలో. అట్లనే అడుగంటుంటా అది కూడా నొక్కరి మళ్ళొస్తా.